నిత్యమల్లి ప్లాంట్ను నార్మల్గా మనము విత్తనాలతో పెట్టుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా కొమ్మల ద్వారా కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. నా దగ్గర అయితే ఎల్లో కలరు, వైట్ అలాగే ఆరెంజ్ కలరు 3 రకాల నిత్యమల్లి ఉంది. దీన్నే మినీ హిబిస్కస్ అంటారండి. నిత్యమల్లి అంటే ఇయర్ మొత్తం అంటే 365 రోజులు పూస్తుంది. దేవుడికి కూడా పెట్టుకోవచ్చు. నమస్తే, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి. మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను, ఒకసారి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇది ఎంత హైట్ అయిపోయిందో చూసారు కదా. దీన్ని అయితే నేను ప్రూన్ చేయలేదు. మనము ఎప్పటికప్పుడు ప్రూన్ చేస్తూ ఉంటే ప్లాంట్ బుషీగా వస్తుంది. మీకు ఫ్లవర్స్ కావాలి అనుకుని ఫ్లవర్స్ కట్ చేస్తే కనుక సీడ్స్ ఫామ్ అవ్వవు. ఫ్లవర్స్ అలానే వదిలేస్తే సీడ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ చూసారు కదా, సీడ్ ఇలా ఫామ్ అవుతుంది. ఇలాగా ప్లాంట్ మీదే ఎండిపోయిన తర్వాత మనము కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొమ్మలతో ఎలా పెట్టాలో చూద్దాము. ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయండి, ఎల్లో, వైట్, ఆరెంజ్. మీకు ఇక్కడ ఆకులు డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి చూసారు కదా. నార్మల్ గా వైట్, ఆరెంజ్ కి వచ్చేసి హార్ట్ షేప్ లో ఉంటాయి లీవ్స్. ఇది ఎల్లో కలర్. దీనికి మామూలు మన హిబిస్కస్ ప్లాంట్ ఎలా ఆకులు ఉన్నాయో అలా కనిపిస్తున్నాయి, కానీ చిన్నవిగా ఉంటాయి. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు అంటే మనం విత్తనం పెట్టిన తర్వాత 6 ఇంచులు పెరుగుతుంది కదా, అప్పటి నుంచి వాటి ద్వారా నేను కొమ్మలు పెట్టుకుంటూ వచ్చాను. అందువల్ల ఈ ప్లాంట్స్ అయితే బుషీగా ఉన్నాయి. ఈ ఆరెంజ్ ప్లాంట్ అయితే హైట్ గా వెళ్ళిపోయింది. ఇప్పుడైతే పైన మనకు కొమ్మలన్నీ కనిపిస్తున్నాయి కదా, మీకు 2 నుంచి 3 ఇంచులు కానీ 4 ఇంచులు కానీ కట్ చేసుకోవాలి. మీరు వెంటనే చిన్నగా ఉన్నప్పుడే సీడ్తో పెట్టిన తర్వాత కొమ్మలు కట్ చేయకపోతే వెంటనే ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోతాయండి. కాబట్టి మీరు 6 ఇంచుల తర్వాత చెట్టు పెరిగింది అంటే అక్కడి నుంచి 3 ఇంచుల వరకు కొమ్మలు తీసుకుంటూ మీరు కొమ్మలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు 3 నుంచి 4 ఇంచుల కొమ్మలు తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత కింద ఉన్నటువంటి ఆకులంతా కూడా తీసేసేయండి. ఆకులు ఉండడం వల్ల వాటి ప్రాపగేషన్ రేటు తక్కువగా ఉంటుంది. పైన 2 ఆకులు మాత్రమే ఉంచుకొని కింద నుంచి ఉన్న ఆకులంతా కూడా తీసేసేయండి. ఆకులు తీసిన తర్వాత మీరు కొమ్మని కరెక్ట్గా కింద నోడ్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ వరకు చూసుకొని మాత్రం కట్ చేసుకోండి. నోడ్ పాయింట్ నుంచి ఎక్స్ట్రా కొమ్మ ఉంది అంటే ఒక్కొక్కసారి అవి కుళ్ళిపోతూ ఉంటాయి. నోడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచే కొత్తగా రూట్స్ అనేవి వస్తాయండి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎక్స్ట్రా పార్ట్ కొమ్మ ఉంటే దాన్ని కట్ చేసేసుకోండి. ఇక్కడ మీరు తీసుకునే కంటైనర్, మీరు కొమ్మలు పెట్టాలి అనుకుంటున్న కంటైనర్కి ఖచ్చితంగా ఎక్కువగా హోల్స్ ఉండేలాగా చేసుకోవాలి. చాలామంది హోల్స్ పెట్టాలా అని అడుగుతుంటారు. మీరు కొమ్మలు పెట్టుకోవాలన్నా, విత్తనాలైనా సరే, ప్లాంట్స్ అయినా సరే, ఎలా పెట్టుకోవాలన్నా మీరు ఖచ్చితంగా ఏ కంటైనర్స్కైనా ఎంత వీలైతే అంత హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేను కోకోపీట్ తీసుకున్నానండి. మీరు ఇసుక తీసుకోవచ్చు, నార్మల్ మట్టి తీసుకోవచ్చు. కోకోపీట్ నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా, కంపోస్ట్ కలపకుండా మీ దగ్గర ఏది ఉన్నా సరే పర్వాలేదు, కొమ్మలు వచ్చేస్తాయి. ఇప్పుడు 2 ఇంచులు అంటే 2 నోట్స్ ఉంటాయి కదా, ఆ 2 నోట్స్ లోపలికి వెళ్ళేలాగా గుచ్చి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత గట్టిగా ఒకసారి ప్రెస్ చేసుకోండి. లేదంటే ఇసుక, కోకోపీట్, మట్టి వాడుతూ ఉంటాం కాబట్టి నీళ్లు పోసినప్పుడు ఆటోమేటిక్గా అది గట్టిగా అయిపోతుంది. ఒకవేళ మీకు లూజు అనిపిస్తే కనుక కొమ్మల్ని కొంచెము గట్టిగా ప్రెస్ చేసి ఒత్తి పెట్టుకోండి. ఒక్కసారి నీళ్లు పోసిన తర్వాత సెమీ షేడ్లో పెట్టండి. కోకోపీట్లో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ చెక్ చేసుకొని 4 రోజులకో లేదా 5 రోజులకో అప్పుడు మాత్రమే పైన కొద్దిగా తడపండి. అప్పటి వరకు ఏదైనా మనకు గార్డెన్లో ఆల్రెడీ ప్లాంట్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ప్లాంట్స్, వాటి కిందకి ఒక పక్కన పెట్టేసేయండి. లేదంటే వర్షం వస్తుంటే డైరెక్ట్గా వర్షంలో పెట్టేసేయండి. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఆల్రెడీ ఎన్ని కొమ్మలు పెట్టానో. మనము ఒక్కొక్కసారి చాలా విత్తనాలు వేస్తాము, కానీ ఒక్క ప్లాంటే జర్మినేట్ అవుతుంది. అలాంటప్పుడు మనకు ఎక్కువ మొక్కలు కావాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు మీరు కొమ్మల ద్వారా చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు. ప్రతి ఒక్క మొక్కను కూడా మనము నర్సరీ నుంచి కొనడము, ఎక్కువ అమౌంట్లు పెట్టి కొనాల్సిన అవసరం ఉండదండి. కొమ్మల ద్వారా ప్రతి మొక్కను కూడా పెంచుకోవచ్చు. మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి, ప్రతి మొక్కని కొమ్మలతో ఈజీగా ఎలా పెంచవచ్చు అని. ఒకసారి చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా ఎన్ని కొమ్మలు అయితే పెట్టామో, ఒక్క కొమ్మ కూడా ఫెయిల్ అవ్వదండి. అన్ని కూడా ఎంత బాగా రూట్స్ వస్తాయో మీకు కనిపిస్తున్నాయి కదా. ఒక్కొక్కసారి కొమ్మలు ఫెయిల్ అవుతూ ఉంటాయండి. మీరు పెట్టుకునేటప్పుడు ఒక్క కొమ్మ కాకుండా 3-4 కొమ్మలు అలా పెట్టుకోండి. ఒకటి ఫెయిల్ అయినా ఒకటి సక్సెస్ అవుతుంది. మీరు పెట్టే విధానం కరెక్ట్గా ఉంటే ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వదు. ఒకవేళ కొత్తగా బిగినర్స్ ఉంటారు కదా పెట్టేవాళ్ళు, వాళ్ళకి తెలియకపోవడం వల్ల అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి, మాకు రాలేదంటూ ఉంటారు. మీరు ఒకసారి రాకపోతే రెండోసారి ట్రై చేయండి, లేదంటే మూడోసారి ట్రై చేయండి. ఒక్కసారి కాకపోయినా ఒకసారైనా సక్సెస్ అవుతుంది కదా. ఇలాగా మీరు కొమ్మలతో చాలా ఈజీగా అయితే పెంచేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ టైంలో మనం ఒక్కొక్క ప్లాంట్ని ఒక్కొక్క డిస్పోజబుల్ గ్లాస్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, లేదా 8 ఇంచ్ పాట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకుని తర్వాత కొంచెం పెరిగిన తర్వాత పెద్ద కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఈ నితిమల్లి సీడ్సే కాదండి, ప్లాంట్స్ అన్నీ కూడా మన ఫెర్టిలైజర్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను, ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.